దసరాలో వింత కూర ఏమిటో తెలుసా? అదే పచ్చి పప్పస పండు కూర. జస్ట్ ఉడకపెట్టేసిన తర్వాత వడబోయలేదు, ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయని. నువ్వుల్ని దోరగా ఏపి ఇలా అమందాస్తాల్లో దంచుకున్న నా కూతురు ఇచ్చిన స్పూను. అయితే ఇందులో ఏంటి తాటి బెల్లం, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కొంచెం జీలకర్ర, పోపు వేసినప్పుడు ఆవాలు కొంచెం మేగడ వేసా, ఎందుకంటే పచ్చిమిరపకాయ అన్నీ దంచాను కాబట్టి. అయితే ఈ ఒక్క పప్పయ్య తాలూకా న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటో తెలుసా? ఇది హార్ట్ హెల్త్కి మంచిది. ఇదంట న్యూట్రిషన్ వాల్యూస్కి హరివిల్లు అంట. హరివిల్లు అంటారు కదా. విటమిన్ ఏ ఉంది, బి ఉంది, విటమిన్ ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది. మరి ఇందులో పొప్ఎయిన్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో మన అరుగుదలకి మరి గట్ హెల్త్కి కూడా చాలా మంచిదటండి. మరి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. లివర్కి, హార్ట్ హెల్త్కి చాలా మంచిదట. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, లివరు, హార్ట్ రెంటికి చాలా మంచిది. మరి మన నువ్వులు ఉన్నాయంటే నువ్వులు దేనికి? ఎముక పృష్టికి చాలా మంచిది. ప్రోటీన్ ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ బి ఉంది. ఇందులో విటమిన్ బి ఉంది, కాపర్ ఉంది, మంగనీస్ ఉంది. ఇందులో లేనివి ఇందులో ఉన్నాయి. అంటే ఇది ఎంత బ్యాలెన్స్డ్ డైట్ తెలుసా? ఉప్పు లేని లోటు తెలియడానికే నేను అందులో తాటి బెల్లం వేస్తున్నా. లాంగ్ 1 వీక్ అయింది. నో సాల్ట్, నో ఆయిల్, ఏమీ లేదు. ఒక్కసారి బీపీ డౌన్ అయింది, కానీ నేనే హాస్పిటల్కి వెళ్ళా. ప్రోటీన్ మనిషికి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. నువ్వులు అనేది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ప్లాంట్ బేస్డ్ ఏంటి? కాల్షియం. ఎప్పుడైతే మీరు నాన్ వెజ్ అందులో వేస్తే మసాలాలు అన్నీ పడతాయి, పులుపు పడుతుంది, ఉప్పు పడుతుంది, కారం పడుతుంది, అన్నీ పడతాయి. కానీ ఇందులో ఏం పడదు? సింపుల్ రెసిపీ, తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఎవరిష్టం అంది. ఇది మార్నింగ్ అటుకులు ఉప్మా తిన్న తర్వాత కొంచెం తింటున్నా. ఈవినింగ్ ఫ్రూట్స్తో ఏంటో ఎంత తినేసరికి కడుపు నిండిపోయాను. నేను ఒక కప్పుడు కూడా తిన్నానో లేదా, ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులుంటే మన్నించండి. కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది హెల్త్కి చాలా మంచిది. కాస్తంత నోటికి జాగ్రత్త చేసుకుంటే సరిపోలే. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటాను.